హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ డెమాన్ పవన్ వద్ద ఆగి, అరే డెమాన్, నిజంగానే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావా అంటూ కొంచెం షాక్కి గురయ్యేలాగా ఎక్స్ప్రెషన్ పెట్టి, ఏంటి డెమాన్, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావా, నువ్వు నేను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అంటూ కొంచెం ఎటకారకంగా మాట్లాడడం అయితే జరిగింది. దానికి రీజన్ ఏమిటి అంటే, ఈ వారం డెమాన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేడా అనిపించేంతలా సైలెంట్గా ఉంటూ వచ్చాడు. కేవలం కిచెన్లో వంట చేయడం తప్ప మిగిలిన పనులేవీ చేసింది లేదు. ఇక మాధురి అలాగే మిగిలిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంత చెప్తున్నా కూడా రీతుతో దూరంగా ఉండు, అప్పుడు నీ గేమ్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పినా కూడా నేను రీతుతోనే ఉంటాను, మా మధ్య కొంచెం ఎఫెక్షన్ ఉంది, అది మొదటి నుంచి ఉంది కాబట్టి మధ్యలో మీరొచ్చి చెప్తే నేనెందుకు వెనక్కి తగ్గాలి అన్నట్టుగా ముందుకు పోతూ అదే కొనసాగిస్తున్నాడు. అదే విషయాన్ని ఈరోజు నాగార్జున ఇండైరెక్ట్గా చెప్తూ, డెమాన్, నువ్వు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నావా, నేను పోయావనుకున్నానే అంటే, లేదు సార్ ఉన్నాను అంటే, నువ్వు ఎక్కడున్నావు, నాకు ఈ వారంలో ఒక్క క్షణం కూడా నువ్వు కనిపించలేదు అని నాగార్జున అనడంతో డెమాన్ నోరు మూతమడిపోయింది. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, ఈ వారం నువ్వు కనీసం ఎక్కడా కూడా నీ ఆర్గ్యుమెంట్ని చూపించలేకపోయావు, ఒక పాయింట్ కూడా అన్ని గొడవలు జరిగినా పెట్టలేకపోయావు. ఎందుకు డెమాన్ అంటే, సార్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వారు కొన్ని పాయింట్స్ చెప్పారు, నేను దాన్ని ఆలోచిస్తూనే ఈ వారం అంతా గడిచిపోయింది అంటూ చెప్తే, ఈ వారం అలాగే గడిచిపోతే నెక్స్ట్ వారం నువ్వు ఇక్కడొచ్చి ఉంటావు అంటూ పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు నాగార్జున. సో నువ్వు ఇక మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది డెమాన్, నీ ఆటపై దృష్టి పెట్టు, మిగిలిన వాటిని బయటకు వెళ్ళాక చూసుకో అంటూ నాగార్జున కూడా డైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చేశాడు. సో మొత్తంగా డెమాన్, నువ్వు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నావా అంటూ నాగార్జున పవన్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.